మీర్పేట్ పరిధిలో భార్యను కిరాతకంగా చంపి ఉడకబెట్టిన ఘటన సంచలనంగా మారింది. నిందితుడు మృతురాలి స్వగ్రామం ప్రకాశం జిల్లా జెన్నివారి పుల్లెల చెరువులో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి సమయంలో 15 లక్షల రూపాయలు అప్పు చేసి కట్నం ఇచ్చామని మృతురాలి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొదట్లో బాగానే ఉన్న పిల్లలు పుట్టాక గురుమూర్తి అసలు రూపం బయటపడిందని అంటున్నారు. భార్యను అనుమానిస్తూ గురుమూర్తి తరచూ వేధించేవాడని వాపోతున్నారు. మాధవి తండ్రికి చెందిన ఆస్తులను సైతం గురుమూర్తి బలవంతంగా రాయించుకున్నాడని అంటున్నారు. అనుమానంతో భార్య మాధవిని పుట్టింటికి కూడా పంపించేవాడు కాదని చెప్తున్నారు. ఆర్మీ ఉద్యోగ విరమణ తర్వాత భార్యను మరింత వేధించేవాడని తెలిపారు. గురుమూర్తిని కఠినంగా శిక్షించాలని మాధవి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. హైదరాబాద్లో మా అన్న కూతురు నాకు కూతురు అవుతుంది. అమ్మాయి పేరు వెంకట మాధవి. మా ఊర్లోనే అబ్బాయిది పుట్ట గురుమూర్తి. వాడు ఆర్మీ అని చెప్పి అమ్మాయి సుఖంగా బతాదనే ఉద్దేశంతో మేము మా అమ్మాయి మా రెక్క పక్కలలో ఉండి చిన్నప్పటి నుంచి చదువుకుంటూ అమ్మాయిని బాగా ఉద్యోగము ఉందనే ఉద్దేశంతో ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసినాము. కానీ వాడు ఈ విధంగా ఈ సైకో మాదిరిగా ప్రవర్తించి అమ్మాయిని ముక్కలు ముక్కలుగా చేసి ఈ విధంగా చేస్తాడని మేము ఎప్పుడు కూడా ఊహించలేదు. ఇంతలా సైకో అని మేము అసలు ఊహించని అనుకున్నాము. కానీ మా ఊరంతా కూడా చాలా శోక సముద్రంలోనే ఉంది. వాడిని ఎటువంటి శిక్ష విధిస్తారో మరి ఆ పోలీసు వారు న్యాయం చేయాలని మేము కోరుచున్నాము. ఇప్పుడు అమ్మాయికి 13 సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి. కానీ వాడు మేము నిన్న పండగకు కూడా రమ్మని చెప్పి ఫోన్ చేసి అడిగినాము. కానీ పంపిలో 5 సంవత్సరాలు అవుతుంది వాడు ఇప్పుడు ఊరికి పంపించక. కానీ 13 సంవత్సరాల నుంచి కూడా వాడు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు. అనుమానం ఎక్కువ, వానికి మెయిన్ అనుమానం ఎక్కువ. కానీ ఆ అమ్మాయి అటువంటిది కాదు, మాకు తెలుసు. ఆ అమ్మాయి ప్రవర్తన మంచిది. కానీ వాడు ఎప్పుడు అనుమానంతో సరే ఏందమ్మా మీకు బాగుంది అని అంటే సరే బాబాయ్ జరుగుతుందిలే అని చెప్పి మమ్మల్ని అరుచుకుంటూ వచ్చింది. కానీ 5 పిల్లలు పుట్టిన తర్వాత వాడు ఇంకా టార్చర్ ఎక్కువ పెడుతున్నాడు. ఆ అమ్మాయి వెంకట మాధవి మా తమ్ముని కూతురే. అతడు మిలిటరీ ఆర్మీ అని మేము సంబంధం చేశాము 13 ఏళ్ళ కిందట. అతనికి ఇద్దరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. కాకపోతే వాడు ఈ పని చేశాడు అంత ఘోరంగా. ఇక్కడికి రాకుండానే అక్కడ అమ్మాయిని అంతా చంపి అంత కుక్కల్లో ఉడకబెట్టి ఎక్కడెక్కడో పారేశాడు, నీళ్ళల్లో కలిపి చేసిండు. మాకు చాలా బాధగా ఉన్నది. 5 ఏళ్ళ నుంచి పంపలేదు. అక్కడనే హైదరాబాదులో ఇండ్లు తీసుకొని అక్కడనే బైకు వాచ్మ్యాన్ డ్యూటీ చూసుకుంటూ ఉన్నాడు. ఏదో మంచోడు లేని మేము చేసి ఇచ్చినందుకు. వెంకటి మాధవి నా మనవరాలు. వెంకటి మాధవి నా మనవరాలు అయితే ఓడు శిక్ష ఎట్లంటే అట్లా చేసి కొట్టి తిట్టి చేస్తున్నాడు. కొట్టి తిట్టి చేసి దాన్ని గోడ ఆడిస్తున్నాడు. ఇక్కడ కూడా జరిగింది. పెద్ద కొడుకు కూతురు దాన్ని అమాయించి దాన్ని గోడ ఆడిచి దాన్ని ఎటనంటే అట్లా చేసి దాన్ని కొట్టడం తిట్టడం చేస్తున్నాడు. అప్పో సప్పో తెచ్చుకొని నా కొడుకు కంపెనీలలో 3 ఆడపిల్లలు అప్పో సప్పో తెచ్చుకొని కంపెనీలలో చేసి తన్నడం చేయడం నా చేయి కూడా దన్యండు. అడ్డం పోతే ఆ రకంగా ఓనికి ఏదో ఒకటి ఓనికి శిక్ష పెట్టాలి మీరు.